నా మీరు ప్రేరణ ఋషుల గురించి అన్నారు కదా, ఋషులు అలంకార ప్రియులు అంటే ఏమంటారు? కాదు, కాదు. అక్షరాల కాదు. ఓకే. అసలు అది నేను ఒప్పుకోను. ఎందుకు? అది వ్యామోహం, రజోగుణాత్మకమైనది. ఋషి ఎప్పుడే కానీ సాత్విక గుణ సంభవుడు. సాత్వికతకు అలంకారం ఉండదు. 3 అలంకారాలు ఉంటాయి: జ్ఞానం, వాక్కు, యోగం. ఈ 3 అలంకారాలు ఋషికి. దేంట్లోనైనా తను తాత్వికమైన ధర్మాన్ని అనుసరించి వాదించగలగాలి, దేనినైనా దర్శించి ఇవ్వగలగాలి లోకానికి. భావి తరాలకు తను సెల్ఫ్ డిజైనబుల్గా తాను ధ్యానంలో దర్శించి లోకానికి ధారబోయాలి. ఇవి అలంకారాలు యోగికి. ఈ భౌతికమైన ఆడంబరాలతో ఆయన ఉండకూడదు. కరెక్ట్గా చెప్పారు. షిరిడి సాయిబాబా కూడా అదే జరిగి ఉంటుంది, ఉంది వాస్తవం. ఓకేనా? ఇకపోతే మనకు మీరు గోశాలలకు వ్యతిరేకమా అనుకూలమా? మీరు గోశాలలు ఉండాలి, వ్యతిరేకం ఇప్పుడు అనేది. మీరు ఒక మాట అన్నారు ఇంత, గోశాలలో బంధించి మేపేలా కాకుండా అన్నారు అనమాట. అంటే గోశాలలో బంధించి అన్న వర్డ్ కరెక్ట్ అంటారా? నేనేమంటానంటే, హైదరాబాదు పట్టణంలో ఒక ప్రధాన గోశాలలు 3 ఉన్నాయి, పెద్ద పెద్ద గోశాలలు ఉన్నాయి. షాద్నగర్ దగ్గర ఒకటి ఉంది, గట్కేశ్వర్ దగ్గర ఒకటి ఉంది. ఎన్నో అడవి ప్రాంతాలు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి. వెళ్ళి ప్రభుత్వాన్ని అడగండి. అడవి ప్రాంతంలో గోశాల పెట్టి అక్కడ సంరక్షణ చేసి వాటిని వదలండి. అవి సంచార జీవులు, నిర్బంధన జీవులు కావు. సంచార జీవులు. వాటి కాళ్ళు చేతులు ఆడితేనే దాని లోపల క్షీరసాగర మదనం జరుగుతుంది. దేవతలు క్షీరసాగర మదనం చేశారో లేదో తెలియదు, కానీ ఒక విషయానికి వస్తే చేశారు. అందరికీ అర్థం కాదు కదా. ప్రపంచానికి సంబంధించిన వాణి మనం ఇస్తున్నాం. అందరికీ చేశారంటే సిద్ధాంతం ప్రకారంగా గురువులందరూ ఒప్పుకుంటారు, చేశారు, సత్యం. అందరికీ అర్థం కాదు. గోవులో నిత్యం క్షీరసాగర మదనం జరుగుతూ ఉంటుంది. అలా ఉత్పన్నమైన అమృతధార దాని పొదుగుల్లో వస్తుంది. దాన్ని నడపాలి. ఒకటేతోనే ఉండొద్దు, గోవు ఉండొద్దు. గోవును బంధించడం కూడా పాపం అంటది శాస్త్రం. మనము చూసాం అఘోరీలు అంటే మీ చిన్నతనంలో కావచ్చు, మా చిన్నతనంలో కావచ్చు, ఓకేనా? అఘోరీలను మనము వింటుండేవాళ్ళము. అఘోరీలు ఎక్కడో కాశీలో ఉండేవారట, వారణాసి అవతల, అక్కడ ఎక్కడో నదీ తీరం అవతల ఉండేవారట. అది ఇది వాళ్ళు శ్మశానాల్లోనే ఉంటారు, విభూది పూసుకుని శవాలను కాల్చిన దాన్ని భస్మాన్నే పూసుకుంటారు, శివుణ్ణి ఆరాధిస్తుంటారని మనం చూసామన్నమాట. దుస్తులు లేకోకుండా ఉంటారు వాళ్ళు, శవాలను పిక్కు తింటుంటారని విన్నాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసి దాదాపు ఒక 4-5 సంవత్సరాల చూసి ఎక్కువగా మాకు అఘోరీలు కనిపిస్తుంటారు, ప్రజల్లోకి వచ్చేసారు, మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఏంటి అసలు ఈ నిజంగా వాళ్ళ అఘోరీలైనా, అఘోరీలు వేరు, నాగసాధువులు వేరా? ఉంటే అయినా వాళ్ళిద్దరికి తేడా ఏంటి అసలుకి? నాగాస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. హీ విల్ బి సుప్రీం లెవెల్ ఆఫ్ యోగా. వాళ్ళు బయటికి రారు. నాగాస్ రారు. అది కేవలం డివైన్ ఎనర్జీ ఎక్స్పోజింగ్ టైంలో మాత్రం వస్తారు. పుష్కరాలు, కుంభమేళ లాంటి సమయాల్లో యూనివర్సల్ నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ యాడ్ అయినప్పుడు మాత్రమే ఆ ఎనర్జీని ఫీల్ అవ్వడానికి వస్తారు. సమాజాన్ని పావనం చేయడానికే వాళ్ళు బయటికి వస్తారు, అంతే. అఘోర అంటే అర్థం ఏంటంటే ఘోరం కానిది అఘోరం. ఘోరము కానటువంటి చర్య, ఘోరం కానటువంటి దైనందిన దినవిధానం, అది అఘోరం. ఇంకోటి గోరి అంటే సమాధి. గోరి అంటే సమాధి. నీకు గోరి కడతాను చూడరా అంటారు మోటుగా. గోరి అంటే సమాధి, దానికి వ్యతిరేక పదం, పర్యాయ పదం సమాధి. సమాధి స్థిరుడై ఉన్నవాడు అఘోరి, అంతే దాని డెఫినేషన్. వీళ్ళు ఎక్కువ ఇప్పుడు మనకు జనాల్లో ఒక జనవాసాల్లో కనిపిస్తున్నారు, జనజీవన స్రవంతిలో కనిపిస్తున్నారు. వీళ్ళంతా కూడా సామాన్య ప్రజలకు దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జనవాసాలలో ఉంటున్నారు, జనజీవన స్రవంతిలో కనిపిస్తున్నారు. ఎందుకంటారు? టోటలీ సమాజం అంతా చెడిపోయింది. ఇప్పుడు అఘోరి కాళీమాత మందిరాలు హైదరాబాద్లో కట్టారు. ఓకే. అటువంటి అఘోరమైనటువంటి దేవతా శక్తులు మానవాళి సమూహం మధ్యలో ఉండొద్దు. నీ ఉన్నంత వరకు అఘోరి గురువుని అని చెప్పి ఆ గుడి కట్టావు, చేస్తావు. తర్వాత నీ ఒక సెల్ టవర్ని పెట్టావు, దాని నుంచి వచ్చే రేడియేషన్ తట్టుకోలేక గ్రామాలే ఇబ్బందులు పడుతున్నాయి. ఒక దేవతా శక్తి అంటే సామాన్యమా? ఎంతోమంది ఉగ్రదేవతలను, ఎంతోమంది భయంకరమైన దేవతలను జనాల మధ్యలో తెచ్చి నిలబెడుతున్నారు. మళ్ళీ నేను అఘోరాని, అఘోర కాళి, శ్మశాన కాళి, దక్షిణ కాళి. దేవతలకు ప్రాతినిధ్యం లేదు, ధర్మం లేదు, వాళ్ళ సాంప్రదాయాలకు లేదు, వాళ్ళ కట్టుబాట్లకు లేదు. నన్ను చాలామంది అడిగారు, మధ్యలో నల్ల ఫేస్తో ఉన్న అమ్మవారు మహాకాళి అంటున్నావు కదా, నాలుక బయటికి లేదే అన్నారు. ఎందుకుంటుంది కాళికాదేవికి నాలుక బయటికి? రాక్షస సంహారం చేసేటప్పుడు. అంతే. ఇక్కడేం సంపనికి వచ్చిందా? కాపాడడానికి వచ్చింది. నేను సాత్వికుడను. అంటే చాలా ఆలయాలకు మనం చూడు, కాళికామాత నాలుగు బయటికి పెట్టే ఉంటారంట, శూలమేలా పెట్టి నాలుగు బయట తీవ్రతంగా ఉంటారు. వాస్తవంగా కాళీతంత్రం ప్రకారంగా కాళికాదేవికి
పత్తితో వేసిన వస్త్రం కట్టకూడదు, ఓకే. బట్ట కట్టకూడదు, వేస్తే పూలదండ, అది కూడా కొన్ని పూలదండలు ఆవిడ మెచ్చింది, మిగతా పూలు ఏ వేయకూడదు. పూలదండలు? మందారం పువ్వు, ఆ. కమలం పువ్వు, ఉమ్. ఇకపోతే మల్లెపువ్వు, తక్కువ మల్లెపువ్వు, ఎక్కువ శాతం ఇవి రెండే ఉమ్. అమ్మవారికి ఇష్టం. కదంబ పువ్వుల మాల, ఉమ్. ఇవి అంతే. ఇంకెక్కువ ఆమె ఇష్టపడదు. ఆమె టోటలీ డిఫరెంట్ మహాకాళి. తారాతంత్రం కాళీతంత్రం ప్రకారంగా అసలైన కాళీ పూజలు సమాజంలో చేయట్లేదు. ఉమ్. ఇది సత్యం. నేను శ్రీ విద్యలో ఉన్నాను, నేను అమ్మవారి దాసునే కదా, అమ్మ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. టోటలీ డిఫరెంట్. అఘోరీలు అనేవాళ్ళు సావు సమృతమున పొలిమేరలకు రారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో అఘోరీగా మారిన ఒక ట్రాన్స్జెండర్ చాలా హల్చల్ చేశారు. గోడవాళ్ళు అంటే ఎక్కడ పడితే ఆడ కారులో వెళ్ళడము, కొద్దిగా మళ్ళీ వివాహం చేసుకున్నాము, మేము సంసార జీవితంలోకి వెళ్తున్నాము, అఘోరీగా ఉంటూనే సంసార జీవితము, గోడవాళ్ళు, ఇదంతా ఎందుకు అంటారు? ఇదంతా వీటి గురించి ఏమంటారు అసలు? స్పిరిచువల్ సైకోయిజం అనాలి దాన్ని. 4 నెలల తర్వాత నువ్వు మాట్లాడు, ఆమె పరిస్థితి ఏమవుతుందో అని చెప్పాను. వాస్తవంగా జైలుకి వెళ్ళింది. ఈ రచ్చరచ్చ రంబోలా అంతా జరిగిపోయింది. ఆమె నాకు మళ్ళీ కూడా ఫోన్ చేసింది, యాంకర్ గారు, గురుదేవ మీరు చెప్పినట్టుగా ఆమె ఇట్లా అయిందని. నేను చెప్పగా జరగలేదు, అహంకారం కాదు. కాలగతుల యందు ఆచార విరుద్ధం చేసిన వాళ్ళకందరికి పట్టే గతి గదే. సాంప్రదాయం వేరు, కట్టుబాట్లు వేరు, ఆచారం వేరు, ఆమె చేస్తున్నది వేరు. ఎక్కడ నిలబడుతుంది? నిలబడదు. అందుకే వికటించింది. అది తెలిసి నేను ఆ మాట అన్నానే తప్ప ఆమె అలా కావాలని అనలేదు. జరగబోయేది నాకు తెలిసి నేను చెప్పలేదు. శాస్త్ర మర్యాదకు విరుద్ధంగా ఉన్నది, వికటిస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఈమె ఎవరైతే మీరు చెప్పారో, షీఈస్ టోటలీ ఫ్రాడ్. 100% చెప్తాను నేను. మళ్ళీ ఆమె మీద నాకు విద్వేషం లేదు, ఆమె మీద నాకు కోపం లేదు, ద్వేషం లేదు. తనెవరో పాపం, తన వైరాగ్యం, తన పిచ్చి తనది, నేను కాదనను. కానీ ఈ పెళ్లి చేసుకోవడము, ఇదంతా తిరగబడడం, పోలీసులను కొట్టడము, ఈ పోలీసుల మీదకి బూతు పదాలు వాడడము, ఇది కొంచెం అన్పార్లమెంటరీ లెవెల్లో ఉన్నది కూడా శాస్త్రీయత కాదు. శాస్త్రం అంటే గవర్నమెంట్ అంటే శాస్త్రం. గవర్నమెంట్ని గౌరవించినంత వరకే సిద్ధాంతం. అంతే. 100%. ప్రభుత్వ ధిక్కరణ ఎప్పుడే కానీ చేయకూడదు. ప్రభుత్వ ధిక్కరణం అంటే దేశాన్ని ధిక్కరించినట్లని, జాతీయతను ధిక్కరించినట్లని. ధర్మం జాతీయతను ఎదమీనేసుకొని నడవాలని చెప్తుంది శాస్త్రం. ఒక గురూజీగా చెప్పండి, మీరు చేతబడి, వశీకరణ ఇవి నమ్మచ్చా నమ్మకూడదా? ఇందేగా జరుగుతాయంటే చేతబడి అనేది ఉంటుందా? వశీకరణ దగ్గర కళ్ళతో చూసి వశీకరణ చేసుకుంటారు. చేతబడి అనేది చిన్న వెంట్రుకలు కట్ చేసి తీసుకెళ్ళి, మనం ధరించిన గుడ్డ పీలకు తీసుకెళ్ళు, అంటే మనం నడిచినప్పుడు మన పాదాల కింద ఉండే మట్టి తీసుకెళ్ళు చేతబడి చేశారు. బొమ్మలకు సూదులు కూర్చుతారు, అదేదో అని చెప్తుంటారు. పూజలు ఇవన్నీ నిమ్మకాయలు పెట్టి తంత్ర విద్యలు, తాంత్రిక విద్యలు అని అంటుంటారు. ఇవన్నీ నమ్మచ్చంటారు గురుగారు? 100%. ఇప్పుడు మైరావణుడు వచ్చి సుగ్రీవుడిలాగా మారు వేషం వేసుకొని వచ్చి రామలక్ష్మణులను సమ్మోహనపరిచి భద్రకాళికి బలి ఇవ్వడానికి తీసుకెళ్లాడు రామాయణంలో. ఆ సమ్మోహనపరచడం అంటే ఏంటి? ఈ మారు వేషంతో రావడం ఏంటి? అక్కడ బలి ఇవ్వడం ఏమిటి? ఇది రామాయణంలో జరిగిందా లేదా? జరిగింది. ఆధ్యాత్మికంలో ఈ తాంత్రిక విద్యలు ఉంటాయంటారు గురుగారు? 100% ఉన్నాయి. తాంత్రికత, ఆధ్యాత్మికతకు తాంత్రికతకు తేడా లేదంటారా? రెండు ఒకటే. ఒక శరీరానికి 2 కండ్లలాగా. అసలు తాంత్రికం అంటే భయానకం, బీభత్సం, బెదిరింపు చేష్టలు కావు. తన్ అంటే శరీరం, తన్ అనేది శరీరం. తనువుతో చేసేటటువంటి ప్రక్రియలు, తనువుతో చేసేటటువంటి పూజలు, తనువుతో చేసేటటువంటి ఆ ఆధ్యాత్మిక కైంకర్యాలు, తంతులే తంత్రములు. తన్ శరీరం, తనువుతో చేసేటటువంటి ప్రక్రియలు. అది మంత్రోచ్చరణ లేకుండా చేయబడాలి. మనసుతో చేసేటటువంటి మంత్రోచ్చరణ పూజ, మనసుతో చేసేటువంటి ప్రేరేపణ మంత్రములు. మన్ అంటే మనసు, తన్ అంటే శరీరం. యంత్రము అంటే యానం అంటే ప్రయాణం. భూయానం, జలయానం, ఆకాశయానం ఎలాగో భగవంతుని యొక్క చెంతనకు తీసుకువెళ్ళేటటువంటి ఆ కనెక్టివిటీ సిస్టమ్ యంత్రమే యంత్రము, యానంత్రము, యంత్రము. ఇవన్నీ వైదికంలే. జనాలను మోసం చేయడానికి వీళ్ళు చూపించినటువంటి కోణం వేరు. ఊరకే భయపడతారా? భయపడరు. ఊరకే మోసపోతారా? మోసపోరు. ప్రలోభ పడాలంటే ఏదో చెప్పాలి అని, ఇంతే. మీరు గురూజీగా మారారు కావచ్చు, మీకు శాస్త్రాలు అన్నీ మీకు తెలుసు, వేదాలు శాస్త్రాల గురించి కాస్త పఠనం చేసి ఉంటారు కాబట్టి ఆ నాలెడ్జ్ అవుతున్నారు. ఒక చిన్న బిడ్డ, పసిబిడ్డ, ఆడపిల్లని తీసుకుంటారు. పుట్టినప్పుడు ఆడపిల్ల చక్కగా అలంకరిస్తారు, తల్లిదండ్రులు మురిసిపోతారు ఆడపిల్లని చూడగానే. అంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే
ఆ పిల్ల ఎదుగుతున్న కొద్దీ కూడా చాలా ఇష్టం. కాలికి గజ్జ కట్టి ఇంట్లో గల్లు గల్లు మన ఆడపిల్ల తిరుగుతుంటే ఆనందం వేరు. ఇంట్లో పట్టు పావడా వేసుకుని ఆడపిల్ల తిరుగుతుంటే అంత ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులకు. ఆ పిల్ల పెరిగి పెద్ద అయినాక అన్నిట్లో ఉంటుందంట. గుడులకు వెళ్తుంది, పూజలు చేస్తారు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది, అన్నీ చేస్తారు. బొట్టు పెట్టుకుంటుంది, పూలు పెట్టుకుంటుంది, గాజులు అన్నీ చక్కగా ఉంటుంది. పెళ్ళి అయ్యేంత వరకు ఇవన్నీ కొనసాగుతాయి. పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయినా కూడా ఒక గృహిణిగా చాలా చక్కగా ఉంటుంది అనమాట. నిత్యం ఎవరు వచ్చినా కూడా ఒక గృహిణి మోములో బొట్టు లేకపోయినా కూడా అమ్మ బొట్టు పెట్టుకో అంటారు, గాజులు వేసుకో అంటారు, అని చెప్తుంటారు. ఇదంతా ఒక మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనం అనుకుంటాము. అంతవరకు బాగానే ఉంటుంది కదా. బాగానే అంటే వివాహం అయ్యేంత వరకు అమ్మాయి అమ్మాయిలాగే ఉంటుంది. పూలు పెట్టుకుంటుంది, గాజులు పెట్టుకుంటుంది, అన్నీ చేస్తుంటుంది కదా. దేవుడికి మొక్కుతుంది, పూజలు చేస్తుంది. మధ్యలో వచ్చేవాడు భర్త. ఎక్కడి నుంచో వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఏదో కాలం చిన్న చూపు చూసో ఏదో జరిగి ఆ భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక ఈ పుట్టినప్పటి నుంచి ఉన్న ఏవైతే ఉంటాయో మన సాంప్రదాయ ప్రకారం అమ్మాయికి బొట్టు ఉండకూడదు అంటారు, గాజులు వేసుకోకూడదు అంటారు, పూలు పెట్టుకోకూడదు అంటారు, అసలు పూజా పునస్కారాలు చేయకూడదు అంటారు. ఎందుకు ఇవి నాకు అర్థం కాలేదు అసలుకి. ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత ఆ వితంతువు బంధువుల ఇళ్ళకి రావాలన్నా కూడా ఒక ఆలోచన. 11 రోజులు గుడిలోకి పోవాలని వచ్చిన ఏదో మజ్జిగ ఇస్తారు బయట నిలబెట్టి, ఆ మజ్జిగ తాగాలంటారు, మజ్జిగ తాగి ఇంట్లోకి రావాలి అంటారు, రాకపోతే అరిష్టం అంటారు. ఏదన్నా చెడు జరిగితే ఆమె మా ఇంటికి వచ్చింది దానివల్ల ఇది జరిగిందంటారు. ఇవన్నీ ఏంటి? భర్త అనేవాడు మధ్యలో వచ్చేవాడు. కాలం అక్కరించి వాడు చనిపోతాడు, లేదా భర్త బతికి భార్య చనిపోతుంది. ఇవన్నీ భర్తకు వర్తించవు. ఆడేం తిరుగుతాడు, ఎవరింటికైనా పోతాడు, ఓకేనా, ఏమైనా చేస్తాడు, పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇవన్నీ మహిళకే ఎందుకు వర్తిస్తాయి? ఏ శాస్త్రం చెప్తోంది? ఇవన్నీ కూడా స్పిరిచువల్ డిస్క్రిమినేషన్స్. ఇవన్నీ కూడా ఏ శాస్త్రంలో ఉంది? ఇవన్నీ కర్మ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటాయి. ఏం నమ్ముతారంటే నమ్మే వాళ్ళందరూ కూడా ఏ పాపం ఏ కర్మ లేకపోతే చిన్న వయసులో ఈవిడకు మొగుడు చనిపోయాడు, ఏదో పాపం చేసి ఉండాలి, ఈమె ఎందు పాపం ఉంది కాబట్టి వస్తే ఆ పాపం యొక్క పంకిలము మాకు చుట్టుకుంటదేమో అనే భయం. అరే వాడి కర్మ సిద్ధాంతం ప్రకారం వాడు చనిపోయి ఉంటాడండి, ఆ పాపం ఈమెకెందుకు నమ్ముతారు జనాలు. అయితే దీంట్లో ఒక విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక చిన్న సందేహం మీరే నాకు తీర్చండి. ఎవరైనా చనిపోతే పోలీసులు అక్కడ పోగానే క్యాప్ తీస్తారు. ఎందుకు తీస్తారు? డాక్టర్ స్టెథోస్కోప్ చేస్తాడు చనిపోయిన డిక్లేర్ అవ్వగానే. ఎందుకు తీస్తారు? సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీని వాళ్ళు వ్యక్తం చేస్తారు కదా. ఒక స్త్రీ భర్త ఉండగా అలంకరించుకునేటటువంటి శృంగారమైనటువంటి అలంకార ప్రాయుక్తమైనటువంటి సువాసిని ధర్మాలను భర్త పోయిన తర్వాత త్యాగం చేయి. అలంకారాలు పెళ్లికి ముందు కూడా ఉంటాయి, యువతిలో ఉంటాయి, కొన్ని బొట్టు ఉంటాయి, బొట్టు గాజులు పూలు అన్నీ ఉంటాయి, ఏమి ఉండలేవు, అన్నీ ఉంటాయి. అవి కొనసాగుతాయి భర్త వచ్చిన తర్వాత, కొనసాగుతాయి. భర్త వచ్చిన తర్వాత అలా ఉండడం, ఇంకా అవి లేకోకుండా ఉండడం కరెక్ట్ కాదు అంటారు. ఓకే. అయితే ఏంటంటే కాళ్ళకు మెట్టెలు, మెళ్ళో పుస్తే, పాపిట్లో కుంకుమ భర్త వచ్చిన తర్వాత వస్తాయి. పువ్వులు, నష్టన బొట్టు, గాజులు కామన్. మీరు ఎక్స్ట్రా వచ్చేది మెల్లో పుస్తలు, కాళ్ళకి మెట్టెలు మాత్రమే ఎక్స్ట్రా వస్తాయి, మిగతావన్నీ కామన్. నష్టన ఈడ పాపెట్లో కుంకుమ, మెట్టెలు పుస్తే ఈ భర్తతో వచ్చేవి. ఇక్కడ బొట్టు, పువ్వులు, గాజులు కామన్, పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలు అలంకార భాగం, అది ఓకే. ఈ మూడింటినే శాస్త్రం తీయమని చెప్పింది, ఇది సత్యం. మరి భర్తతో పాటే వచ్చిన పుస్తలు, మెట్టలు తీసేయడం ఆనవాయితీ. మిగతా లేడు కాబట్టి అతని వల్ల సంక్రమించిన పుస్తలు, మెట్టలు తీసేద్దాం అంతే. మరి అతను లేకుండా సంక్రమించిన, అంటే తమ పుట్టింటి హిందూ సాంప్రదాయం ప్రకారం సంక్రమించిన వాటిని ఎందుకు తీసేయాలి? తీయాలని లేదు, ఇది మధ్యలో కల్పింపబడినది. ఏ విధంగా అంటే సమాజంలో మేధావులకి ఏం తక్కువ లేదు కదా, అందులో మేధావులకు కుబుద్ధి ఏం తక్కువ లేదు కదా, దుర్బుద్ధి, అధికార దాహం, అధికారికమైనటువంటి ఆ ధీరత్వం ఉండేది కదా. ఏమన్నారు? నిన్ను విధవగా గుర్తించడం ఎట్లా? నీవు అందరితో పాటు తిరుగుతావు, విధవరాలివన్నీ ఎట్లా గుర్తించాలి చెప్పని అడిగారు. ఓకే ఓకే, ఇది ఒక ఐడెంటిటీ కోసం ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. అంటే కామన్వెల్త్ ఆఫ్ నాలెడ్జ్తో నీవు అందరితో పాటు తిరణాలకు వెళ్ళావు, నీవు ఒక భర్తతో సంసారం చేశావని, ఇద్దరు పిల్లల్ని కన్నావని, పిల్లలు పుట్టలేదు, ఒక్క రాత్రి ఆయనతో పడుకున్నావని, సమాజంలో వచ్చావు, వాడు చనిపోయాడు, నీవు ఒక భర్తతో కూడి ఉన్నావని గుర్తించేది ఎట్లా? మెట్టెలా చీర కింద కడితే కనబడవు, పాపెట్లో పొట్ట ఒకవేళ సమయం కుదరలేక పెట్టుకోలేదు అనుకుందాం, పుస్తెలా లోపలేసుకున్నాం అనుకుందాం, కనబడలేదు, బయట కొంగు వేసుకున్నాం, ఎట్లా గుర్తుపట్టాలి నిన్ను? మీరే సమాధానం చెప్పండి. ఇలా దానికి ఇండికేషన్ ఇది ఏదో సంథింగ్ ఇస్ మెనీ మోర్ ఆఫ్ రీజన్స్. ఆ మహిళ అంత మందిలో ఎంత బాధింపబడతాదనేది ఏమైనా ఉంటుందా? ఈ యొక్క హీనత్వం, ఈ కుక్షితత్వము, ఈ హింసించే కోణం రాను 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 చాలా పీక్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే
సతీ సహగమనం వరకు వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరిగినా ఒక వితంతువురాలు బంధువులకి ఎప్పుడైనా వస్తే మొదటిసారి వస్తే మజ్జిగ దాగి రావాలి అంటారు. ఏముంటుంది మజ్జిగ దాగి? కొన్ని సాంప్రదాయాల్లో ఉంది, అన్నిట్లో అయితే లేదు. వాస్తవంగా ఏ మాట కా మాట చెప్పుకోవాలి. నేను కూడా చాలా మందిని ఖండించాను. మొన్న ఒక ఆమె ప్రవచనాల్లో కూడా ఈ ప్రశ్న అడిగింది, మీరు అన్నట్టుగా ఏడుచుకుంటూ అడిగింది పాపం, చాలా బాధపడుతూ అడిగిన ఆమె. నేను కూడా చెప్పాను, చూడమ్మా అటువంటిది ఏం లేదు, ఇది ధర్మానికి శాస్త్రానికి సంబంధించింది కాదమ్మా, వ్యక్తిగత ప్రేరణ వల్ల కొంతమంది కల్పించినట్టు కుతంత్రం. తంత్రం కాదు, శాస్త్రం కాదు, వేదం కాదు. వేదంలో సువాసిని మర్యాదలు చాలా చక్కగా ఉన్నాయి. అమ్మవారే ఒక సువాసిని, పెద్ద ముత్తైదు, ఆది ముత్తైదు. ఆ తల్లిని నేను కొలుస్తాను కాబట్టి నా మాట నమ్మమ్మ, అటువంటివి లేవు, నీవు అభేర పడకు, ధైర్యంగా ఉండు, బొట్టు పెట్టుకో, హ్యాపీగా ఉండమ్మా అని చెప్పాను. ఇంకొక మాట ఏమడిగినా, ఆమె గురుదేవా నేను చిన్నదాన్ని పెళ్లి చేసుకోవచ్చా అన్నది. లక్షణంగా చేసుకో, నీకు నచ్చిన వాడు ఎవరంటే చెప్పు, నేనే పెళ్లి చేస్తా అని చెప్పిన. సూపర్ గురుగారు, ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. స్వేచ్ఛ ఉంటుంది పాపం. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? ఎవరైనా వ్యక్తిగత స్వేచ్ఛని కోల్పోవడం కన్నా మించిన దౌర్భాగ్యం వేరొకటి లేదు. గురుగారు, ఒక యువతికి కావచ్చు, ఒక మహిళకు కావచ్చు, వివాహం అయింది అని తెలియడం ఎట్లా? సాంప్రదాయకమైన చిహ్నములు నేను చెప్పినట్టుగా మట్టెలు, నష్టన కుంకుమ, అంటే పాపెట్లో కుంకుమ, ఇక్కడ కుంకుమ కాదు, మంగళసూత్రము. కరెక్ట్ కదా? మీరు చెప్పిన దాంట్లో ఈ ఇక్కడ ఈ నుదుటిన పాపిట్లో కుంకుమ పక్క తీసేద్దాం మనం, అది చాలా మంది పెట్టుకుంటారులేండి. ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కదా, అమ్మాయిలు కూడా పెళ్లి టెక్నాలజీని ఫాలో అవుతుంటారు. కాళ్ళల్లో మెట్టలు ఉండవు, మెడలో పుస్తలు ఉండవు. కొన్ని మెడలు అయితే బోసిగా ఉంటాయి, కొంతమంది అయితే మరీ కష్టం మీద వెంట్రుక వాసి మందం ఉండే నల్లపూసల దండ వేసుకుంటారు అనమాట. వెంట్రుక వాసి మందంతో ఉండే నల్లపూసల దండ. ఎగ్జాక్ట్లీ. ఏమి కొంతమందికి అది కూడా ఉండదు అనమాట. బోసి మెడ, బోసి కాళ్ళు. అమ్మాయికి పెళ్ళి అయిందా లేదా అని ఎవరికి తెలియదు. పెళ్ళి అంటే గౌరవం ఉంటుంది, పెళ్ళి అయిందా లేదా అని. ఇప్పుడున్న యూత్ ఎలా ఉంది, అబ్బాయిలు ఇదే డిస్కషన్ ఉంటుంది, అమ్మాయికి పెళ్ళి అయిందా కాలేదా, పెళ్ళి అయిందా. చాలామంది ట్రైన్లలో పోయినా, బస్సులలో పోయినా, ఎక్కడైనా ఫంక్షన్లో చూసినా అయిందా లేదా కన్ఫ్యూజన్లో ఉంటారు అన్నమాట పాపం. ఇది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. సమాజ మర్యాద కోసమన్నా మనం కొన్నింటిని ధరించాల్సి వస్తుంది. లైక్ సేమ్ ఒక డిఎస్పీకి కొన్ని స్టార్స్ ఉంటాయి, ఎస్పీకి కొన్ని స్టార్స్ ఉంటాయి, క్యాప్స్ మారుతాయి, స్టార్స్ మారుతాయి, ఐడెంటిఫికేషన్ టోటలీ చేంజ్ అవుతుంది. ఎందుకంటే ద సింబాలిక్ కోడ్ ఆఫ్ నాలెడ్జ్ అది. దాన్ని చూసి తెలిసిన వాడు గుర్తుపట్టవచ్చు. మళ్ళీ వాళ్ళకి అవసరం లేదు కదా, కాకి వస్త్రాలు వేసుకుంటే అయిపోయేది, లాఠీ పట్టుకుంటే ఒక గన్ను పట్టుకుంటే అయిపోయేది. అది ఎందుకు పెట్టారు? నర్సుకు ఒక డ్రెస్సు, డాక్టర్కి ఒక డ్రెస్సు, అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డ్రెస్సు, ఒక్కొక్క. అంటే కేవలం ఇవన్నీ సమాజంలో అందరికీ గుర్తింపబడడానికి పెట్టినటువంటి మర్యాద సూచకములు, అందుకోసమని వేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా చెప్పట్లేదు ఇప్పుడు పిల్లలకి, అదొక ఫ్యాషన్ అయిపోయింది కదా. తల్లిదండ్రులు కూడా చెప్పడం లేదు, వదిలేశారు అలా. ఓకే, ఎస్, తప్పు, అదే తప్పు, అదే పొరపాటు. నీకు నచ్చకపోవచ్చుగాక, ఇంతింతలా పుస్తెలు ఎవడేసుకుంటాడని నువ్వు అనొచ్చుగాక. ఓకే, సభ్య సమాజంలో తిరుగుతున్నావు కాబట్టి 10 మంది కోసమన్నా పద్ధతి పాటించు. పద్ధతి పాటిస్తాను అంటే పుస్తలను మెట్టలను తీసి బీరువాలో భద్రంగా పెడుతున్నారు. ఒక ఆఫీసర్ కంటాను నేను, ఏమండి ఆ యూనిఫామ్ తీసేసి నువ్వు రాండి అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వై? ద డిపార్ట్మెంట్ రూల్ ఈజ్ రూల్. శాలరీ తీసుకుంటాం, సమాజంలో నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి వేసుకొని తిరుగుతాడు. నీవు ఒక మహిళవు, స్త్రీగా పుట్టడానికి 32 ధర్మాలు ఉన్నాయి శాస్త్రం ప్రకారంగా. పురుషుడుగా పుట్టడానికి 16 ధర్మాలే. ఓకే, ఫీమేల్కి డబల్ ఉన్నాయి. అంటే స్త్రీయే గొప్ప. ఎస్, ఎగ్జాక్ట్లీ, 32 ధర్మాలు. ఎగ్జాక్ట్లీ, అక్షర సత్యం. మీరు నన్ను ముందు ఒక ప్రశ్న అడిగారు, గురూజీ మీరు అమ్మవారినే ఎందుకు కొలిచారన్నారు కదా. 6 months రీసెర్చ్ చేశాను, హూ ఈ సుప్రీం పవర్, ఎవరు గొప్పవాళ్ళు అన్న దాని మీనే 6 నెలలు రీసెర్చ్ అయిందంటే నమ్మండి. అప్పుడు అర్థమైంది, స్త్రీ ప్రాతినిధ్యం వహించినటువంటి వేదం, స్త్రీ సాక్షాత్తు అగ్ని, స్త్రీ సాక్షాత్తు దైవం, ప్రత్యక్ష దైవం. ఆమె స్నానం చేయకపోయినా పవిత్రురాలే. ఓకే, ఎగ్జాక్ట్లీ. పురుషుడైతే స్నానమాచరించాలి, శిఖాబంధనం, యజ్ఞోపవీత మార్జనం, తిలకధారణ, ఆచమనం, ప్రాణాయామం, తర్వాత దేవతతోనికి పో. మరి స్త్రీ స్నానం చేయకుండానే దైవారాధన, పూజా కార్యక్రమం చేయొచ్చు. మళ్ళీ అక్కడ ఇంకొక, మరి స్నానం చేయకపోయినా పవిత్రురాలు అన్నాను, పూజకు ఉపక్రమించమని. పవిత్రురాలు అయితేనే కదా పూజకి అర్హులు అవుతారు. ఆమె స్నానం చేయకుండా నమస్కారం చేసుకోవచ్చు, పురుషుడు చేయకూడదు. తంతులు వేరు, పక్కకెడదాం, తంతు వేరు. పురుషుడు వెళ్తున్నది తంతుకు, ఆమె తంతులు చేయాల్సి వస్తే స్నానం చేసుకుని వెళ్ళవచ్చు. ఈ ఆచమనం, ప్రాణాయామాలు లేవు. ఉదయమే వంట గదిలో వంటను అంటే స్నానం ఆచరించక మహిళ వంటకు ఉపక్రమించంటారా? చేయకూడదు. దీంట్లో విజ్ఞానమైనటువంటి మూలకాలు మనం చూడాల్సి ఉంటుంది. బ్యాక్టీరియా ఫార్మింగ్ సంబంధించింది మనం చూస్తే
క్లినికల్ ఎవిడెన్స్ మనం చూస్తే కూడా స్నానం చేసుకొని చేయడం మంచిది. శాస్త్రం ఏం చెప్పింది? అనారోగ్యంగా ఉంది చేయకపోయినా పర్వాలేదు. శాస్త్రం మీన్స్ ఇది కూడా క్లినికల్ ఎవిడెన్సే. లేకపోతే వృద్ధురాలు చల్లగా వాతావరణం చేయలేవు, ఓకే క్యారీ ఆన్. పసిపిల్ల క్యారీ ఆన్. అన్నీ బాగుండి కూడా నువ్వు అలా వెళ్ళొద్దు, సృష్టిగా స్నానం చేసి పవిత్రంగా వెళ్ళు. మెడికల్ ఎవిడెన్స్ ప్రకారం కూడా అది మంచిది. శాస్త్రం ఇంకోటి ఏం చెప్పింది? స్త్రీలు యజ్ఞోపవీతం వేసుకోకూడదా, స్త్రీలు యజ్ఞం చేయకూడదా, స్త్రీలు వేదం చదవకూడదా, స్త్రీలు ఇది చేయకూడదా అని వివాదాలు ఉన్నాయి సమాజంలో. ఈరోజు కూడా అంటే అమ్మాయిలు అంటే 13 సంవత్సరాల లోపు ఉన్న అంటే అంతవరకు ఎందుకు పుష్పవతి కాని అమ్మాయి ఎవరైనా మనకు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళవచ్చు, కానీ ఆ తర్వాత వెళ్ళకూడదు అంటారు కదా, అది కూడా ఇప్పుడు గొడవ జరుగుతుంది. దీంట్లో ధార్మికమైనటువంటి లోతు నీతి మనం చూడాల్సి వస్తే, స్త్రీ ప్రత్యక్ష గాయత్రి, ఆమెనే గాయత్రి, ఆమెనే వేదం, వేరే వేదంతో ఆమె పనిలేదు అని నేను అంటాను. స్త్రీ నిత్యం బగబగబండేటటువంటి అగ్నిహోత్ర, ఆమెకు వేరే యజ్ఞంతో పనిలేదు. ఓకే, నేను నమ్మిన సత్యం, నేను ఆ పరదేవతని పూజిస్తున్నాను కదా, ఒక తల్లి కంటేనే నేను పుట్టిన. కానీ ఇంకొక మాట ఏం చెప్తానంటే, ఆమెకు కర్మ సిద్ధాంతం సంబంధం లేదు. ఓకే, పురుషుడికి అవసరం, అందుకే కర్మలు చేయాలి. తను నిత్యం మర్యాద, నిత్యం ఆమె గౌరవనీయురాలే, నిత్యం పూజనీయురాలే. ఒక్క సువాసిని సాక్షాత్తు పరదేవతో సమానం అని చెప్పి మనకు శాస్త్రం చెప్తున్నది. సువాసిని ధర్మం ప్రకారంగా స్త్రీ ఏ విధంగా ఉత్తమురాలన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, స్త్రీ శరీరం ఎక్కడ కూడా 2 భాగాలతో అతికినట్టుగా ఉండదు, ఏకంగా డిపాజిటెడ్గా ఉంటుంది స్త్రీ శరీరం. పురుష శరీరం వృషణాల కింది నుంచి ఒక గీత లాంటి ప్రదేశంగా 2 భాగాలు కలిసినట్టుగా మనకు ఒక ప్రదేశం ఉంటుంది శరీరంలో, వృషణాల కింది నుంచి అంగం కింది వరకు. స్త్రీకి అలా ఉండదు, శరీరం అంతా కూడా ఎక్కడ కూడా అతికినట్టుగా ఉండదు. వై? తను స్వతంత్రురాలు. సృష్టిలో ఫస్ట్ స్త్రీ పుట్టిందా పురుషుడు పుట్టిందా అని చెప్తే స్త్రీ పుట్టింది. స్వయం సంయోగ శక్తి చేత, స్వయం ఓజస్సు చేత పురుషుని తర నుంచి తీసింది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఆ విధంగా ఎగ్జాక్ట్లీ ఆ విధంగా వేదం కూడా ఏం చెప్తుందంటే, వేదం అపౌరుషేయం అనగా స్త్రీ యొక్క ధార్మిక సూత్రానికి ప్రమాణం. ఓంకారం నుంచి స్త్రీ శక్తి పుట్టింది, ఆదిశక్తి. ఆదిశక్తి నుంచి త్రిమూర్తులు వచ్చారు. ఎక్కడ చూసుకున్నా స్త్రీ స్వతంత్రురాలు. ఆమె అవమానానికి గురి అయ్యిందంటే అది వినాశనం. రామాయణం, మహాభారతం, ఇక్కడ ద్రౌపది అంతే 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 అంతే. దాంట్లో అది శాసనం. ఇంకా శాసనాలు ఇవన్నీ చెప్పారు కదా. ఇప్పుడు శాస్త్రం పెరిగిపోయింది, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. గర్భవతులుగా ఉన్నవారు 9 నెలల ఇక పురుడు పోసుకోవాలి, డెలివరీ అంటే ఇప్పుడు ఎవరు కూడా ఆగేటట్లేదు. గడియలు, మంచి రోజు అవి చూసుకొని ఆ రోజు సర్జరీ పెట్టుకుంటున్నారు. మొత్తంగా ఆ రోజు దాని ద్వారా పిల్లల్ని ప్రసవించేవారు ఎక్కువైపోయినారు. ఓకేనా? అయితే సాధారణ నొప్పులతో 9 నెలలు కూడా నెలలంతా మోసి నెలలు పూర్తయ్యాక సాధారణ నొప్పులతో పిల్లల్ని కలిగి చాలా తక్కువ అయిపోతున్నారు అన్నమాట. అయితే ఆ కర్మగాలి వాళ్ళు వచ్చి అది సాధారణ నొప్పులతోనే సాధారణ బిడ్డకు జన్మనిస్తే కదా, అది అమావాస్య అయింది అనుకోండి, ఇక చచ్చినట్టే. అమావాస్య రోజు పుట్టింది, అమావాస్య రోజు పుట్టాడు, ఏమి జరిగినా కూడా అమావాస్య రోజు పుట్టాడు, అమావాస్య రోజు పుట్టింది, ఇదే మాకి కర్మ అంటుంటారంట. అది నిజంగా అమావాస్య రోజు పిల్లలు పుడితే అంత చెడ్డ గురుగారు? ఈశ్వరుని యొక్క ప్రేరణతో ఈశ్వరుడు గర్భకోశమునందు ప్రేరణ కలిగించగా యోనిరంధ్రములు తెరుచుకొని పుట్టిన బిడ్డకు ప్రమాణం, ముహూర్తం, కాలము, సమయం ఆపాదం అవుతాయి. ఆరో లెవెల్స్ కూడా అలా డెవలప్ అయ్యి వస్తాయి. కాబట్టి తల్లి తన యొక్క త్రికరణ శుద్ధితో, త్రికరణ శక్తితోటి తీయాలి బిడ్డని. అలా పుట్టిన బిడ్డనే బిడ్డ. ఇప్పుడు కోసి తీసుకునే వాళ్ళంతా కూడా అయోనిజలు. అయోనిజలు వాళ్ళందరూ. పూర్వం అయోనిజలు ఎవరంటే అగ్నిలో నుంచి వచ్చేవాళ్ళు, హోమగుండంలో, లేదా పువ్వులో వచ్చేవారు, కాయల్లో వచ్చేవాళ్ళు అని మేము చదువుకుంటుంటాం శాస్త్రంలో. ఇప్పుడు అందరూ మీ నుంచే వస్తున్నారు, యోని నుండి ఎవరు రావట్లా. కలియుగం అంతా అయోనిజలు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. కరెక్ట్. ఆ విషయానికి వస్తే అసలైన జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా, కాల గణన సూత్ర సిద్ధాంతం ప్రకారంగా యోని నుండి వచ్చిన మనుజుడు పూర్ణ మనుజుడు అని నేను అంటాను. ఎందుకంటే పిండం వచ్చేటప్పుడు యోని నుంచి స్రవింపబడేటటువంటి నీరు, రక్తం, మురికంతా కూడా ఆ మహిళకు ఎంతో ఉపయుక్తమై ఉన్నది. డాక్టర్లు కోస్తారు, తీస్తారు, కొంత రక్తం పత్తితో నదువుతారు, ఇంక అట్లే పెడతారు, కుడతలు పెడతారు, వస్తారు, కుట్లు పెడతారు, అయిపోయి. ఆమెకి ఎఫెక్ట్ కష్టమైనా పర్వాలేదు, నొప్పులు వచ్చినప్పుడే సహజ శక్తిని వినియోగించు. ఇక్కడ ఏం లేదండి, ఆడవాళ్ళు కొంత ఈ సినిమాలు చూడడం కానుండి చెడిపోయినరు. కరెక్ట్. ఎట్లా? ఇప్పుడు గోవు ఉంది,
కుక్క ఉంది. ఉమ్. కుక్క ఒక కాన్పుల 9 పిల్లల్ని కంటది. ఉమ్. పంది ఒక కాన్పుల 20 పిల్లల్ని కంటది. ఉమ్. దానికి తెలియదు ఇది పెయిన్ నొప్పి అని. ఉమ్. వీళ్ళు ఏదో ఊహించుకుంటారు, ఒక్కరిని కూడా తీయనికే బాధపడతారు. ఉమ్. అంటే ఇప్పుడు మానవుని యొక్క విజ్ఞానం ఆ బాధ పెరిగింది, వాళ్ళకే తెలుస్తుంది గురుగారు. మానవుని యొక్క విజ్ఞానం పెరిగిందని మనం అంటాం కదా, ఆ. పెరిగింది, నేను ఒప్పుకుంటా. ఆ. కుక్క ప్రసవిస్తున్నంత ఈజీగా కూడా మానవుడు ప్రసవించలేక కృత్రిమంగా మారుతున్నాడంటే విజ్ఞానం ఎక్కడ డెవలప్ అయింది? ఓకే. పోనీ ఇది ఇలా ప్రసవిస్తే నొప్పికి భరించలేక వాళ్ళు ఇలా కోసుకుంటున్నారు గురూజీ, మనం మొగోళ్ళం మనం మాట్లాడకూడదు అనుకుంటే దానివల్ల నీకే నష్టం, పుట్టే బిడ్డకు కూడా ఇబ్బందే. పూర్ణమైనటువంటి వికాస తరంగిణితో రాడాడు, నేను రాసిస్తా, నొప్పైనా పర్వాలేదు భరించు, బిడ్డను సుఖప్రసవం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ శారీరక శక్తి సరిపోలేదంటే ఓకే, డాక్టరు చెప్తాడమ్మా వద్దు, అది సెకండరీ. అసలు వీళ్ళు ఏం ట్రై చేయరు, వీళ్ళకు సైకాలజీ ఉంది. సినిమాలు చూస్తారు కదా, వాళ్ళు అరిసే అరుపులు చూస్తారు కదా, ముందుకే వాళ్ళ యొక్క మానసిక శారీరక శక్తిని కోల్పోతారు, వీళ్ళు డౌన్ఫాల్ అయిపోతారు. దయచేసి తల్లులకు అందరికి ఒక విజ్ఞప్తి, మీ శక్తిని వాడండి, నీ బిడ్డకు ఉపయోగపడతావు, అది నీ ఊపిరితో వానికి పునర్జన్మనిస్తావు. అందరికి ఒక విజ్ఞప్తి, ఒక రిక్వెస్ట్. ఇంకా దీంట్లో వాళ్ళ యొక్క వైఫల్యాలు కూడా ఉన్నాయి. ఈ ఆధునికమైనటువంటి పనులకు అలవాటు పడి కూర్చొని బట్టలు ఉతుకురి, గర్భవతులు కూర్చొని బట్టలు ఉతుకురి, కూర్చొని ఏదైనా దంచుర్రి, శాటతోన జరుగుర్రి, కూర్చొని అంట్లు తోముర్రి, కూర్చొని ఎక్కువ పనులు చేయరి, కూర్చొని లేవురి, యోని కండరాలన్నీ కూడా స్మూత్గా మారతాయి. అప్పుడు నీకు పెయిన్ రాదు. మా అవ్వ చెప్తుండే మోటుగా, తిరగలి తిప్పిన ఆడిది 100 మందిని కనొచ్చా అంటుండే. తిరగలి 100 మందిని కనొచ్చా అంటుండే. ఇప్పుడు మా అవ్వకి ఏం తెలుసు పాపం, జోగు కనకమ్మ మా అవ్వ పేరు. మా అమ్మ 7 మందిని కనదు మమ్మల్ని, అంటే మా అమ్మకు పెయిన్ వచ్చలేదా? ఒకసారి ఆలోచన చేయండి. జగతిలో అందరి స్త్రీలకు సమానమైన శక్తి ఉంటుంది. స్త్రీ అబల కాదు, అతి బల. నిజం, వాళ్ళకు ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్తో మనకు 50% ఉంటాయి. ఇది అక్షర సత్యం. స్త్రీ గురించి చాలా గొప్పగా చెప్పారు కాదు. అంటే ఆ స్త్రీ గురించి ఇంకొక విషయం, స్త్రీ అంటే ఒక మహిళలకు నెలసరి రావడం అనేది నా దృష్టిలో ఒక సైన్స్. అది ఎగ్జాక్ట్లీ, ఓకే, నేను కూడా సైన్స్ మాత్రమే. నేను కూడా నెలసరి అనేది ఒక సైన్స్ వారికి. మరి ఆ నెలసరి సమయంలో 5 రోజుల పాటు వాళ్ళు దేనికి పనికిరారన్నట్టు ఉంటారన్నమాట. నువ్వు బ్యాక్టీరియల్ ఎఫెక్టివిటీ అదంతా. ఓకే. అంటే అలా స్రవింపబడ్డటువంటి ఆ నెత్తుటి చుక్కను ల్యాబ్లో టెస్ట్ చేయండి, డాక్టర్ బ్రెయిన్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆనాటి కాలంలో పతంజలి లాంటి ఋషులు కేవలం ఆమెను చూసే చెప్పారు ఆరా లెవెల్స్ని. బహిష్టైన ఒక స్త్రీ యొక్క చుట్టూ 5 రోజుల వరకు ఒక నెగిటివిటీ ఆరా అనేది స్ప్రెడ్ అవుతుంది. కరెక్ట్ 6వ రోజు మళ్ళీ అంతా పాజిటివిటీ కిందకి వస్తుంది. మరి అలా చూసి మిగతా విషయాలు పక్కన పెడితే పూజా కార్యక్రమాలు కూడా పాల్గొకూడదు అంటారు, దానికి సంబంధం ఏంటంటారు? అంటే ఉచ్చరించేటటువంటి మంత్రాల చేత, అక్కడ ప్రొడ్యూస్ చేసే మెటీరియల్స్ తోట, తంతులతోటి, కైంకర్యాలతోటి ఒక అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ మీరు బాడీలో నుంచి విడుదలయ్యేటటువంటి ఈ ఎఫెక్టివిటీ నుంచి దానికి దీనికి రియాక్షన్ ఏర్పడుతుంది, రియాక్షన్ వస్తుంది. అందుకే ఈ 5 రోజులు నువ్వు దగ్గరకు పోవద్దు, అది ఎంతసేపటికున్నా విరోధ భావంతో ప్రతిఫలాలు ఇస్తుంది, సరియగు ఫలాలు రావు, వికటిస్తాయి. కాబట్టి నువ్వు దూరంగా ఉండని చెప్పారు. ఇది మర్యాద. ఇది కాస్త వివక్ష కూడా అయింది మీరు అన్నట్టుగా. మరీ కుచించి, మరీ హింసించి, మరీ ఓవర్గా వాళ్ళని అవాయిడ్ చేసేటటువంటి పద్ధతులు కూడా వచ్చాయి.